విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల ఉద్రిక్తతకు దారితీశాయి. కూల్చివేతలను నిరసిస్తూ మాదాపూర్లో ఓ కుటుంబం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కూల్చివేతలపై కీలక ప్రకటన చేసిన హైడ్రా నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని తేల్చి చెప్పింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై మరోసారి ఉక్కుపాతం మోపింది హైడ్రా. ఆదివారం 3 ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, దుండిగల్లో నిర్మించిన భవనాలతో పాటు విల్లాలను కూల్చివేశారు అధికారులు. మాదాపూర్లో హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత నెలకొంది. సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలు, విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలను యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ కుటుంబం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినప్పటికీ కూల్చివేస్తున్నారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా హైడ్రా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో విల్లాలు నిర్మించుకున్న వారు లబోదిబోమన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇళ్లు కొనుక్కుంటే ఇప్పుడు అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కూడా కంపెన్సేషన్ ఇవ్వాలా, మార్కెట్ వాల్యూ ఇవ్వాలా. మేము అన్ని రకాల పర్మిషన్కి అన్ని డబ్బులు కట్టినాం, ఆఫీషియల్లీ కట్టినాం, అన్అఫిషియల్లీ కూడా కట్టినాం. మాకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. మేము అప్పుడే మున్సిపాలిటీలో ఇది బఫర్ వస్తుంది, అసలు ఈ బిల్డింగ్లు అయ్యేంత వరకు కూడా బఫర్లో ఎఫ్టీఎల్ అనేది ఎవరికి ఐడియా లేదు. ఎందుకంటే ఇది హుడా లేఅవుట్ కాబట్టి. అన్ని ఆల్ లీగల్ పర్మిషన్స్ ఆర్ దేర్. ఇంకా దానికి ఇల్లీగల్గా అనేది సమస్య లేదు. గవర్నమెంట్ ఉన్నది, రోడ్డు ఉన్నది, బఫర్ జోన్ ఉన్నది. ఈ 80 ఫీట్ రోడ్ ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసినాక బఫర్లో ఎక్స్టెండ్ చేస్తారా, ఎఫ్టీఎల్ ఎక్స్టెండ్ చేస్తారా? మియాపూర్లోని స్వర్ణపురి కాలనీలోని అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుంది. మరోవైపు సినీ నటుడు మురళీమోహన్కు చెందిన జేబీరీ కన్స్ట్రక్షన్ కూడా హైడ్రా నోటీసులు జారీ చేస్తుంది. గచ్చిబౌలి రంగాళకుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలు తొలగించాలని పేర్కొంది. దీనిపై స్పందించిన మురళీమోహన్ బఫర్ జోన్లో షెడ్ మాత్రమే ఉందని 2 రోజుల్లో దాన్ని తామే తొలగిస్తామని ప్రకటించారు. మరోవైపు దుండిగల్లో మల్లంపేటలోని కత్వా చెరువు బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది హైడ్రా. చెరువు ఎఫ్టీఎల్లో ఎకరా 14 గుంటలు, బఫర్ జోన్లో 16 గుంటల భూమి కబ్జా అయినట్లు తేలింది. ఇక్కడ అనుమతి లేకుండా 255 విల్లాలను నిర్మించినట్లు గుర్తించిన అధికారులు 8 విల్లాలను నేలమట్టం చేశారు. మరికొన్నింటికి నోటీసులు ఇచ్చారు. ఈ చర్యలతో దుండిగలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. మీరు కొనేటప్పుడు అదే అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ సర్వే జరగలేదు కదా, సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చయ్యా, నువ్వు కూర్చో. హైడ్రా కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. పేదల ఇళ్లను కూల్చివేయడానికి వెనకాడని అధికారులు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కాలేజీని ఎందుకు డీమాలిష్ చేయడం లేదన్నారు. ఈ విషయంలో సీఎం ఎంఐఎం కాంప్రమైజ్ అయ్యారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు రాజా సింగ్. ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ ని మీరు ఎప్పుడు డెమాలిష్ చేస్తారు? వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు. మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు, ఇది హైడ్రామా నడుస్తుంది. పేదోళ్ళది ఇల్లులు పొలగొట్టడానికి ఇమీడియట్గా వీళ్ళ దగ్గర జేసీపీలు, పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది. మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి, ఎంఐఎంఓలకి? మరోవైపు కూల్చివేతలపై కీలక ప్రకటన చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించి అందులో ఎవరైనా నివాసం ఉంటే అలాంటి ఇళ్లను కూల్చివేయమని తెలిపారు. కేవలం నిర్మాణ దశలో ఉన్న వాటిని కూల్చివేస్తున్నామని చెప్పారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు రంగనాథ్. మొత్తంగా హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ లో ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని తెలియక ఇళ్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.